వాడపల్లి ఆలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సత్యానందరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కోనసీమ తిరుమలగా ప్రఖ్యాతి వహించిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం నిర్మితమవుతున్న వకులమాత అన్నదాన భవనం, పార్కింగ్ కేంద్రం, రహదారి నిర్మాణ పనులను శుక్రవారం కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు పరిశీలించారు. అభివృద్ధి పనులను సమీక్షించారు. ఎటువంటి లోపాలు తలెత్తకుండా అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆలయ అధికారులకు సూచించారు. ఆలయంలో జరుగుతున్న నిత్య అన్నదానాన్ని పరిశీలించారు. భక్తులకు లభిస్తున్న సౌకర్యాల గురించి, అన్నదానం ఏర్పాట్ల గురించి, భోజనం ఎలా ఉంది వంటి అంశాలను భక్తులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన ఆలయ అధికారులకు ఆదేశించారు. టోటల్ ఎగ్జిస్టింగ్ ఎంత ఉంది? అందులో 10 feet కట్ చేస్తే ఒక 10 minutes కట్ చేస్తే ఎంత వస్తుంది? 10 minutes కట్ చేస్తే నెట్ ఎంత వస్తుంది? అది ఇది కలిపి వడ్డీ ఎరగొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. 10 సంవత్సరం సార్ ఇది ఆగదు. ఎందుకంటే ఆ దగ్గర ఏమంటే ఆ పోటీని ఇక్కడ కూడా ఈ టవర్ ఇంకా రాలేదండి. మళ్ళీ ఇక్కడ ఇటు నుంచే పెట్టి తీస్తే అదే అదే ఓకే ఓకే అవును అన్నారు, మన ఫోన్లో మాట్లాడాను. ఓకే ఓకే అది ముందు క్లియర్ వర్క్ అడిగితే మరి అడగల మన డబల్ రోడ్ చేద్దాం. డబల్ రోడ్ లేట్ అవుతుంది. ముందు లైట్ అవునండి. ఒకవైపు రావులపురం సెంటర్లో ఎంతున్నాను. ఇది ఒక 400 అంటే బాగా హై వోల్టేజ్ మంచి. ప్రసాదం సగం మంది